దేవునికి మహిమ కలుగునగాక. ఈ దినం దేవుని వాక్యం, ఇల్లు కట్టువారు ఏ రాతి నిషేధించరో అదే మూలకు తలరాయి ఆయను. గమనించినట్లయితే గనక నిన్ను అనేక మంది తృణీకరిస్తూ ఉండొచ్చు, అనేక మంది నిన్ను త్రోసివేస్తారని చెప్పేసి నువ్వు బాధపడుతూ ఉండొచ్చు. నన్ను పక్కన పెడుతున్నారే అనేసి నువ్వు అనుకోవచ్చు. అయినను దేవుని లేఖనం ఇలాగ సెలవిస్తూ ఉంది, ఎవరైతే దేనినైతే నిషేధిస్తారో, దేనినైతే తృణీకరిస్తారో అదే అంట మూలకు తలరాయి అవుతుందనేసి దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఈ లోకంలో ఉన్న జనులందరూ కూడా యేసు ప్రభువును తృణీకరించారు, యేసు ప్రభువును నిషేధించారు, ఆయన అపహాస్య పాలు చేశారు, నిందించారు, అవమానించారు. అయినా దేవుని యొక్క రాజ్యం పరలోకానికి చేరాలంటే ఆయన లేనిదే కూడా ఎవరు దేవుని యొక్క రాజ్యానికి చేరలేరు. ఆయనని ఎంతగా తృణీకరించారో అంతగా ఆయన మూలకు తలరాయిగా ప్రధానమైనటువంటి వ్యక్తిగా ఆయన మారాడు. అదే ప్రకారంగా నిన్నెంతగా తృణీకరిస్తున్నా, నిన్నెంతగా పక్కన పెడుతున్నా, నిన్నెంతగా త్రోసివేస్తున్నా కూడా నువ్వు దేనికి భయపడద్దు, కృంగిపోకు, సోలిపోకు. నిశ్చయముగా నీవే మూలకు తలరాయి అవుతావు రానున్న దినాలలో. గమనించండి ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, దావీదు యొక్క తండ్రి అతని అన్నలందరూ కూడా దావీదును తృణీకరించారు, పక్కన పెట్టారు. అయినను దేవుని యొక్క దృష్టిలో దావీదు ఉన్నాడు కాబట్టి దేవుడు దావీదును మూలకు తలరాయిగా నియమించాడు, ఇశ్రాయేలు దేశానికి రాజుగా చేశాడు. కాబట్టి అనేక మంది భక్తులు నీ కళ్ళ ఎదుట ఉన్నారు, తృణీకరింపబడిన వారు ఉన్నారు, త్రోసివేయబడిన వారు ఉన్నారు, ఎన్నిక లేని వారుగా ఉన్నటువంటి వారు ఉన్నారు, దేనికి పనికిరాని వాళ్ళు అని చెప్పేసి పక్కన పెట్టేసిన వాళ్ళు ఉన్నారు. అయినను దేవుడు వాళ్ళందరినీ మూలకు తలరాయిగా నియమించినప్పుడు నిన్ను కూడా నియమిస్తాడు. దేవుడి మాటను దీవించునుగాక. సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. ఈ మాటను బట్టి దీవించండి, ఆశీర్వదించండి. యేసు నామములో తండ్రి, ఆమేన్, ఆమేన్.